The hare and the old tiger. This one story name. It was a dense forest. Many animals lived there happily together. A river flowed through that forest. అక్కడ అంతా గుహలు ఉండేటువంటి నది అన్నమాట. గుహలు ఉన్నాయి ఒక అడవిలో. అక్కడ ఒక నది పారుతూ ఉంది. అక్కడే చాలా వైల్డ్ అనిమల్స్ నివసిస్తూ ఉన్నాయి. All the animals depend on his river for water. Depended అంటే దాని మీదనే ఆధారపడి ఉంటాయి. అక్కడ తిరుగుతూ ఆ వాటర్ తాగుతూ ఉంటాయి అనిమల్స్. డ్యూరింగ్ వన్ సమ్మర్ ది ఫారెస్ట్ ఫేస్డ్ ఏ సివియర్ drought. The water level in the river reached its bottom. The river may dry up in a few days. The animals thought, what is to be done? అక్కడ ఒక నది ఉంది కదా, ఆ నది ఎప్పుడు బాగానే పారుతూ ఉంటుంది. కానీ సమ్మర్ ఎండల కాలం వస్తుందన్నమాట. వచ్చింది ఆ ఎండల కాలము నది తక్కువైపోతూ ఉంది. నీరు అంటే నీరు ఎండిపోతూ ఉంది. ఎండల కాలం వచ్చేటప్పుడు తగ్గిపోతాయి కదా, నీరంతా ఆవిరైపోయి. అందుకనేసి ఏం చెయ్యాలబ్బా అనేసి అవన్నీ అనిమల్స్ అనుకున్నాయి. చాలా నీరంతా ఎండిపోతూ ఉంది అనేసి అనుకున్నాయి. ఏం చేస్తే సరిపోతుంది, మనం నీరంతా ఎండిపోతుంది అనేసి అనుకున్నాయి. అనుకొని అవి ఏం చేశాయి, అప్పుడప్పుడు సమావేశం అవుతూ ఉంటాయి. ఏమేమి ఉన్నాయరా అనిమల్స్ అక్కడ? టైగరు, బేరు, ర్యాబిట్, జాకల్, లయన్, డాగ్, ర్యాట్, స్క్విరిల్. ఆల్ అనిమల్స్ హ్యావ్ యూ దేర్. ఇక్కడ చాలా అనిమల్స్ ఉన్నాయన్నమాట. సమావేశమైనాయి. అవి ఒక సభ ఏర్పాటు చేసుకున్నాయి. ఏంటబ్బా నీళ్ళన్నీ అంతా ఎండిపోతున్నది కదా, నది నీళ్ళన్నీ పోతున్నాయి, తగ్గిపోతున్నాయి, ఏం చేయాలా అని సమావేశంలో మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఏం మాట్లాడుకుంటున్నాయో చూద్దాం. Then an old tiger came out with an idea. Let us pray to the God of rain and plead for rains. He continued, every day one animal should stand alone on the river bank and pray to the God. అట్లా సమావేశమై ఉన్నాయి కదా. ఒక చాలా పెద్ద అంటే వయసు అయిపోయినటువంటి ఒక టైగరు ముందుకొచ్చి చెప్పిందన్నమాట. ఏమని చెప్పింది, మనము నది దగ్గరికి పోయి రోజు ఒకరు నది ఒడ్డుకు వెళ్ళి ఆ వానదేవుని గురించి ప్రేయర్ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరూ పోతూ ఉండాలి ప్రతిరోజు అని యానిమల్స్కు చెప్తే సరే అని యానిమల్స్ ఒప్పుకున్నాయి అన్నమాట. రోజు ఒకరు పోవడము నది ఒడ్డుకు, అక్కడ ఆ రోజు ప్రేయర్ చేస్తూ ఉండాలి ఆ రోజంతా. ఆ విధంగా అనుకున్నాయి.
సరే అనేసి ఇంకా నెక్స్ట్ ఎవరి వంతు వచ్చిందో చూద్దాం. డీరు వంతు వచ్చిందేమో, అందుకే డీరు ప్రేయర్ చేస్తూ ఉంది కదరా. But the animal that went for a prayer never came back. The animals again assembled to they find out the reason. అక్కడ ప్రతిరోజు ఒక యానిమల్ పోతూ ఉంటుంది, ప్రేయర్ చేస్తూ ఉంటుందన్నమాట. చేస్తూ ఉంది కదా. ఎంత బాగా చేస్తూ ఉందో రాయ్. The animals again assembled to find out the reason. అక్కడ పోతున్నాయి, ప్రేయర్ చేస్తాయి, కానీ మళ్ళీ ఆ జంతువు తిరిగి కనిపించడం లేదు, తిరిగి రావడం లేదన్నమాట. ఎందుకు ఆ విధంగా జరుగుతుందబ్బా అని మళ్ళీ సమావేశమైనాయి. చూడండి, లయన్ ఉంది, అనిమల్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. ది అనిమల్స్ అగైన్ అసెంబుల్డ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్. Rains haven't come. Moreover, many animals have disappeared. Let's find out the cause. Those who are brave come with me, said a lion. అవి సమావేశమై మాట్లాడుకున్నాయి. ఎందుకు తిరిగి రావటం లేదు, అందుకు గల కారణం ఎవరు కనుక్కుంటారు అనేసి అనుకున్నాయి. లయను, నాతో ఎవరు వస్తారు, వస్తే ఆ కాజ్ ఏంటో కనుక్కుందాం అని లయను అందన్నమాట. సరే అనేసి ఎంత బాగా సమావేశమైనాయో కదా. Then a rabbit came forward and said, I will find out. సరే, లయన్తో నేను వస్తాను అని ర్యాబిట్ చెప్పింది. నేను వచ్చి ఎందుకు ఆ యానిమల్స్ తిరిగి రావటం లేదు, మాయమైపోతున్నాయి, నదిలోనే కొట్టుకుపోతున్నాయా లేక ఏమవుతున్నాయి అని చూడాలన్నమాట, గమనించాలి. The next day the rabbit hid himself behind a bush and observed. అది ఒక పొదల చాటున దాక్కొని చూస్తూ ఉందన్నమాట. డీరు వంతు వచ్చింది. డీర్ అక్కడ ప్రేయర్ చేస్తూ ఉంది, కళ్ళు మూసుకొని. నైట్ అవుతా ఉంది, చీకటి పడుతూ ఉన్నా కూడా అట్లే ఉంది. Meanwhile, a deer came there, as it was his turn to pray to the god of rain. ఆ దేవుణ్ణి ప్రార్థించడానికి డీర్ వచ్చింది కదా, చేస్తూ ఉంది, వానదేవుని గురించి ప్రేయర్ చేస్తూ ఉంది. The deer closed his eyes and stood there silently till the evening. సాయంకాలం వరకు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూనే ఉంది. వానదేవుడా, వర్షం రావాలా, నది నిండుగా ఉండాలి, మేము బాగా సంతోషంగా ఉండాలి నది వద్ద అని కోరుకుంటూ ప్రేయర్ చేస్తూ ఉంది. ఎంత బాగా ప్రేయర్ చేస్తూ ఉందో చూడండి. ఈ డీర్ ర్యాబిట్ గమనిస్తూ ఉంది అన్నమాట. అట్లే గమనిస్తే ఎందుకు
జంతువులు కనిపించకుండా పోతాయో దీనివల్ల తెలుస్తుంది అని అక్కడే నిలబడింది ర్యాబిట్. The rabbit grew impatient. It was getting dark. Then the old tiger appeared from the bushes and moved slowly towards the deer. The old tiger caught the deer by his neck and dragged him into the cave. ఇది గమనించింది ర్యాబిట్. చీకటి పడుతూ ఉంది. చీకటి అయ్యేటప్పుడు అక్కడుండేటువంటి పొదల్లో నుండి ఈ ముదుసలి టైగర్ ఉంది కదా, అది వచ్చి ఆ పాపం ప్రేయర్ చేస్తూ ఉంటే ఆ డేర్ను దాని మెడను పట్టుకొని దాన్ని లాక్కొని గుహలోకి వెళ్తూ ఉందన్నమాట. ఇది ఎవరు గమనించారు ఈ విషయము? ర్యాబిట్ గమనించింది. అయ్యో, అందుకే నా జంతువుల్లో ప్రేయర్ చేయమని చెప్పింది, రోజు ఇదే ఒకటి తింటా ఉందా అనేసి కుందేలు తెలుసుకుంది. చూడండి ఎలా తీసుకువెళ్తూ ఉందో, పాపం కదా. The rabbit immediately ran to the other animals and disclosed everything. ఇంకా ఆ విషయం చూసింది కదా, అక్కడ చూసినటువంటి ఆ సన్నివేశాన్ని గబగబా పరిగెత్తుకుంటా పోయి వేరే యానిమల్స్తో చెప్పిందన్నమాట. అమ్మో, రోజు ఈ పులి తీసుకొని పోయి అందరినీ చంపి తింటా ఉంది అన్నమాట ప్రతిరోజు అని పోయి మిగతా యానిమల్స్కి అంతా చెప్పేసింది జరిగిన విషయం అంతా. తను చూసింది కదా పొదల చాట నుండి ఏం జరుగుతుంది అని, ఆ చూసిన విషయం అంతా మిగతా యానిమల్స్తో చెప్పేసింది. All the animals summoned the old tiger. The old tiger admitted his crooked plan and assured them that he would not do it again. సరే అనేసి అన్ని సమావేశమైనాయి. ఈ విషయమంతా ఆ టైగర్ రాని ముందే యానిమల్స్కి అంతా చెప్పినది కాబట్టి తర్వాత ఈ ముదుసలి టైగర్, ఓల్డ్ టైగర్ వచ్చి చెప్పినప్పటికీ కూడా ఎలా పోతా ఉంది, ఏమి ఎలా అని ఏమీ తెలియనట్లుగా టైగర్ అంటా ఉంది. ఇంకా ఆ టైగర్ మాటలు నమ్మలేదన్నమాట. రోజు నువ్వే తిని మాయం చేస్తూ ఉండి మళ్ళీ ఏం తెలియనట్లుగా ఏమైపోతున్నాయి అనిమల్స్ అని అడుగుతావా అని అనిమల్స్ అన్నీ ఇంకా దాని మాటలు అవి ఏం మాట్లాడినా కూడా నమ్మలేదన్నమాట. నమ్మకుండా ఇంకా ఎప్పుడులాగే అవి జీవించసాగాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఏదైనా విషయాన్ని తెలుసుకున్న తర్వాత బాగా దాన్ని ఫాలో కావాలి.